అందరికీ నమస్కారం. స్వామి రామా గారి గురించి తెలుసుకుంటూ ఉన్నాం. భోలే అఘోరీ బాబాని కలుస్తారు. అఘోరీ బాబాతో కాస్త చనువు ఎక్కువగానే ఉంటుంది భోలేకి. యోగ సాధన చేస్తూ ఉన్నప్పుడు దృష్టి దేని మీద ఉంచాలి అని భోలే అడిగిన ప్రశ్నకు అఘోరీ బాబా ఏదో ఒకటి సాధించాలి అనే ఉద్దేశంతో చేయకూడదు, అంటే ఒక ఎక్స్పెక్టేషన్తో చేస్తున్నాం అన్నట్టు. ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడు ఆందోళన కలుగుతుంది. ఆందోళన అనేది యోగ సాధనకు అడ్డంకులు సృష్టిస్తుంది. కాబట్టి ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేయాలి అనేసి చెప్తారు. కానీ భోలే సాధన నుంచి ఏదైనా ఒకటి ఆశించాలి కదా, లేకపోతే ఏ లక్ష్యం లేకుండా ఎలా చేయగలుగుతాం సాధన అనేసి అడుగుతారు. దీనివల్ల ఇది వస్తుంది అనేది తెలియకపోతే అసలు ఒకటి చెయ్యాలనే మోటివేషన్ ఎలా వస్తుంది అన్నట్టుగా భోలే అడుగుతాడు. అప్పుడు అఘోరీ బాబా సాధన ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచి శక్తి పొందుతూ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోగలిగే సెల్ఫ్ కంట్రోల్ అనేది వస్తుంది యోగ సాధన ద్వారా. మెయిన్గా మన దేహం పైన, మనసు పైన, ఎమోషన్స్ పైన, అన్నింటిపైన మనకు పట్టు సాధింపచేసి, అలాగే కర్మను నివారించటానికైనా లేదా కర్మను చేయటానికైనా కూడా యోగ సాధన అనేది సహాయపడుతుంది. అయితే ఏ సాధన అయినా కూడా దాంట్లో ప్రొఫిషియంట్ అవ్వాలంటే తపస్సు కంపల్సరీ, అంతవరకు అది ఫలించదు అనేసి చెప్తారు. అలాగే వారు బ్రహ్మచర్యం గురించి, బ్రహ్మచర్యం అంటే అదొక శ్రేష్టమైన చైతన్యాన్ని అందించటం. మనకు ఆకలి, నిద్ర, కామం ఇలాంటివన్నీ కూడా చైతన్యాన్ని కిందికి జారవిడుస్తూ ఉంటాయి. వాటిని సంతృప్తిపరచడం కోసమే తమ శక్తినంతా కూడా ఖర్చు పెడుతూ ఉంటారు. ఒకానొక సమయంలో ఏమవుతుంది, ఇంకా శరీరము, మనస్సు బలహీనమైపోయి ఖాళీ అవుతుంది. అప్పుడు ఆ బలహీనమైన మనస్సు, శరీరము ఈ వృద్ధాప్యాన్ని, రోగాలని, మరణాన్ని అలాంటివన్నీ తట్టుకోలేకపోతుందన్నమాట. కాబట్టి బ్రహ్మచర్యం అంటే మనస్సు, ఇంద్రియాలు కోరుకునే కోరికలను జయించి మన శక్తిని ప్రొటెక్ట్ చేసుకుంటూ మనస్సుని, మన బాడీని కూడా స్ట్రాంగ్ చేసుకోవటం అన్నమాట. అప్పుడే మనము ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతామని చెప్తారు. ఈ యోగులు పూర్తిగా సాధన మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే వాళ్ళకి ఏ డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. ఆయన 13 సంవత్సరాలుగా ఆ గుహలో సాధన చేస్తూ ఉంటారు. ఎవ్వరూ ఆయన కోసం ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే ఆయన రూపం చూస్తేనే అందరికీ భయం. మురికిగా ఉంటాడని, చేపలు, శవాలు తింటాడని అనుకుంటూ ఉంటారు. అందరి మీద రాళ్ళు విసురుతూ ఉంటాడు. అయితే ఎవరిని గాయపరచడు అనమాట ఆయన. కానీ ఆయన సాధనకు ఏ ఇబ్బంది ఎవరి వల్ల కలగకూడదు కాబట్టి వారు అలాగ వారి రూపాన్ని మెయింటైన్ చేస్తారు. అంతేకాని వారు శవాలు తినడం అలాంటివి ఉండదు. కానీ వారికి ఒక శక్తి ఉంటుంది. అఘోరికి రూపాలు మార్చే శక్తి ఉంటుందన్నమాట. అంటే ఒక పదార్థాన్ని మరొక పదార్థంగా మార్చగలరన్నమాట వాళ్ళు. అక్కడ మనం ఒక బ్రాహ్మణుడి ఎగ్జాంపుల్ కూడా చూసాం. అతను వస్తాడు గమనించటానికి అఘోరీ బాబాని. అక్కడ ఒక శవాన్ని రసగుల్లాగా మార్చి చూపిస్తారు. వాళ్ళు అంత సాధన చేసి ఉంటారు. అఘోరీ బాబా గారికి విస్తారమైన గ్రంథ జ్ఞానం ఉంటుంది. ఆయన ఒక ప్రజ్ఞావంతుడైన తాంత్రికవేత్త. పదార్థాన్ని శక్తిగా, శక్తిని పదార్థంగా మార్చవచ్చు అని ఆయన నిరూపించారనమాట. తను ఎన్నో పరిశోధనలు చేస్తూ ఉన్న శాస్త్రజ్ఞుడు అనమాట. ప్రకృతి మాత ఆయనకి అలా సహకరిస్తూ ఉంటుంది. స్వామి రామ గారు కూడా అఘోరీ బాబా లాగానే పెద్దవాటిని చిన్నవిగా చేయటం, శక్తిని ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ట్రాన్స్ఫర్ చేయటం, ఇలాంటివన్నీ చేసేవారు. భోలే అఘోరీ బాబా ద్వారానే అగ్ని యొక్క ఇంపార్టెన్స్ అనేది తెలుసుకోగలుగుతారు. యోగ సాధనకి అగ్ని అనేది మూల సాధనం. అగ్నితో మాత్రమే యోగి ప్రకాశవంతమైన దేహాన్ని, జ్ఞానాన్ని, మనసును సాధించుకోగలడు. ఒక యోగి అగ్నిని తన నాభి మధ్యలో ఉంచి ధ్యానిస్తూ ఉంటాడు. అంతేకాకుండా స్వామిరామ గారు జ్యోతిపథం ప్రకాశం అనే పేరుతో ఒక ఇంటెన్సివ్ కోర్సును కూడా అందిస్తారు. ఆయన పుస్తకాల్లో, ఉపన్యాసాల్లో కూడా ఈ అగ్ని గురించి
ఎంతో విస్తారంగా తెలియచేశారట. ఈ అగ్ని విద్యను గురించి ఇంకా మోర్ డీపర్గా స్వామి రామగారు ఇంకొక గురువు దగ్గర అభ్యసిస్తారు. ఈరోజు ఆ గురువుని కలుసుకుందాం. స్వామీజీ గుర్తుపెట్టుకున్న మరో సాధువు సోంబారి బాబా. ఆయన హిమాలయాలలోని కుమావు జిల్లాలోని అల్మోరాకి 15 మైళ్ళకి ఆవల నివసిస్తూ ఉంటారు. ఈయన కఠోర నియమాలకి, ఉదారతకి పెట్టింది పేరు. ఆయన ఎక్కడ పుట్టాడో, అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు. దాంతో ప్రజలు అతన్ని సోంబారి బాబా అని పిలుస్తారు. ఎందుకంటే ప్రతి సోమవారం తన ఆశ్రమంలో ప్రజలకి విందు భోజనం ఏర్పాటు చేస్తారు ఆ బాబా. హిందీలో సోంబార్ అంటే సోమవారం అని అర్థం. సోంబారి బాబా తన ఆధ్యాత్మిక ఆచరణని ప్రారంభించిన తొలి రోజుల్లో కఠోరమైన పంచాగ్ని సాధనకి వారు అంకితమయ్యారు. పంచాగ్ని సాధన అంటే చుట్టూరా 4 దిక్కుల మంటలు పెట్టుకుని పైన నడినెత్తిన సూర్యుడు ఉండగా, అంటే 5 దిక్కుల అగ్నిని పెట్టుకుని మధ్యలో తనలోని అగ్నిని కుండలిని శక్తితో ధ్యానం చేసేదే పంచాగ్ని సాధన. అతని దినచర్యలో భాగంగా సూర్యోదయానికి ముందే లేచి దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేసి కొన్ని గంటలు ధ్యానం తర్వాత మధ్యాహ్నం వరకు అగ్ని సమర్పణ సాగిస్తారు. తర్వాత గుడారి బాబా సమాధి మందిరం వరకు నడుచుకుంటూ వెళ్తారు. ఆ సమాధి స్థలం ఒక గౌరవ స్మారక మందిరంగా మారింది. అక్కడే గుడారి బాబా తన దేహాన్ని స్వచ్ఛందంగా త్యజించారు. ఇక్కడ గుడారి బాబా 1000 సంవత్సరాల ధ్యానాన్ని తనలో నిక్షిప్తం చేసుకున్నారని సోంబారి బాబా భావిస్తారు. ఇక్కడ సమాధి వద్ద గుడారి బాబాకి నివాళి చెల్లించిన తరువాతే సోంబారి బాబా తన భౌతిక అవసరాలను తీర్చుకోవటం మొదలు పెడతారు. సోంబారి బాబా ఆహారం విషయంలో చాలా నిష్ఠగా ఉంటారు. అపరాహ్నం వేళ టీ తాగుతారు. సాయంత్రం ఒకరికి సరిపడా అన్నం వండుకుంటారు. మళ్ళీ దాన్ని 3 భాగాలు చేస్తారు. ఒక భాగం చేపలకి ఆహారంగా వేస్తారు. ఇంకో భాగం ఒక పక్కకి పెడతారు. అది ఎవరి కోసమో ఎవ్వరికీ తెలియదు. ఇక 3వ భాగాన్ని ఆయన తింటారు. రాత్రి ఏకాంతంగా గడుపుతారు. ఎక్కువగా కనపడని ఈయనని మొదటిసారిగా ఎవరైనా పట్టుకోవాలంటే ఆయన అగ్నికి నైవేద్యం అందిస్తున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఏ రోగాన్నైనా ఇట్టే నయం చేయగలిగే శక్తి ఆయనకి ఉందని గొప్ప పేరు ప్రసిద్ధులు ఉన్నాయి. వైద్యం కావలసిన వాళ్ళందరూ ప్రతి మధ్యాహ్నం ఆయన చుట్టూ చేరుతారు. మందు ఉచితంగా ఇవ్వబడుతుంది. సామాన్యంగా ఆ ప్రాంతంలో దొరికే సుగంధ ద్రవ్యాలు, మూలికలు మందుగా ఇస్తారాయన. అప్పుడప్పుడు అగ్నిగుండంలోని భస్మాన్ని కూడా ఇస్తూ ఉంటారు. మినహాయింపు లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరూ నయం చేయబడతారు. కానీ అక్కడికి దగ్గరలో అల్మోరా నైనిటాల్లో ఉన్న డాక్టర్లకి ఈయన పెద్ద శత్రువు. ఎందుకంటే ఈయన నిస్వార్థ సేవ వారి వ్యాపారాన్ని నాశనం చేస్తోంది. ఆయనకి ఎలాంటి డాక్టర్ పట్టాలు లేవు. దాంతో ఆయన చట్టవిరుద్ధంగా వైద్యం నిర్వహిస్తున్నాడని దూషిస్తూ ఉండేవారు. ఈ వేధింపులు తట్టుకోలేక అతను చివరికి వనమూలికలతో, సుగంధ ద్రవ్యాలతో ప్రజలకి సహాయపడడం మానేస్తాడని వాళ్ళ ఆశ. అయినా కూడా కాస్త పద్ధతి మార్చి వైద్యం చేయడాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అందరికీ ప్రతి సోమవారం భండారా మొదలుపెట్టారు. అంటే సామూహిక భోజనం. ప్రతి వారం సుమారు 300 మంది నుంచి 500 మంది దాకా విందుకు హాజరవుతూ ఉంటారు. అవసరం ఉన్న వారందరికీ ఔషధ వంటకాలు ఆయన చేత్తో వడ్డించబడుతూ ఉంటాయి. ఆ విధంగా అది శక్తిని ప్రవహింపచేసే ఒక వాహకంగా ఉపయోగపడేది. స్వామీజీ భోలేగా పిలువబడుతున్న తొలినాళ్లలో తన గురువులతోనూ లేదా ఇతర సాధువులతోనూ వచ్చి తరచుగా సోంబారి బాబాను కలుస్తూ ఉండేవారు. కానీ ఆ రోజుల్లో తాత్విక విషయాలను చర్చించటానికి తగిన జ్ఞానం లేకపోవడం వల్లనో,
లేదా అనేక యోగ విద్యలలో నిష్ణాతులైన గురువుల సమక్షంలో చర్చించటం సరైనది కాదనో ఆయన ఆధ్యాత్మిక విషయాలు చర్చించేవారు కారు. ఏమైతేనేం అఘోరీ బాబాతో నివసిస్తున్నప్పుడు భోలే యోగ సాధనకు అగ్ని అతి ముఖ్యమైన అంశమని విశ్వసించాడు. తన పరిశీలన ద్వారా, వ్యక్తిగత అనుభవం ద్వారా బాబాజీ, గుడారీ బాబా, అఘోరీ బాబా వంటి యోగులు వారిలో అంతర్గత అగ్నిగా ఉన్న కుండలిని శక్తిని ధ్యానిస్తున్నారే తప్ప అరుదుగా మాత్రమే బాహ్యాగ్నిని వెలిగించే ఆచారాన్ని నిర్వహిస్తున్నారని అర్థం చేసుకున్నాడు. అంతర్గత అగ్నిని మేల్కొలిపి ఏ రకంగా ధ్యానించాలో నేర్పినందుకు అఘోరీ బాబాకు తాను ఎంతో రుణపడి ఉన్నానని, కానీ అఘోరీ బాబా ఈ రహస్యాన్ని తనకు సగమే బోధించారని కూడా భోలే భావించేవాడు. అఘోరీ బాబా, సోంబారీ బాబా వంటి జ్ఞాన యోగ సాధకులను కలిసిన తరువాత బాహ్యాగ్ని సాధనా జ్ఞానం కూడా ఎంతో విలువైనదని భోలే అభిప్రాయపడ్డాడు. ఈ జ్ఞానానికి సంబంధించి సోంబారీ బాబానే కీలకమని భోలే గ్రహించాడు. ఆ రకంగా అఘోరీ బాబా గుహను వదిలిన తరువాత ఈసారి ఒంటరిగా భోలే సోంబారీ బాబా గుహకి వెళ్ళాడు. ఏ ఉద్దేశ్యంతో వెళుతున్నారో, ఎవరైతే వెళుతున్నారో వారికి హిమాలయ గ్రామాలలోని అల్మోరా ప్రాంతంలో సోంబారీ బాబా సామర్థ్యం గురించి ప్రచారంలో ఉన్న వందలాది కథలు ముందుగానే తెలుసు. భోలే అక్కడికి చేరడానికి ముందే సోంబారీ బాబా సాధారణంగా అతను సమర్పించే అగ్నిగుండం కంటే కూడా విస్తృతమైన అగ్ని సమర్పణని మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ హోమం ప్రతి ఉదయం సుమారు 4 నుంచి 6 గంటలు కొనసాగుతోంది. యువ సాధువు భోలే వచ్చిన తరువాత హోమానికి కావలసిన కట్టెలను, ఇతర పదార్థాలను హోమగుండంలో వేయటానికి తనకు సహాయంగా ఉండటానికి అంగీకరించాడు. అంతేకాక తనకి ఏమైనా మధ్యలో కావలసి వస్తే తీసుకుని రావడానికి భోలేను అక్కడే దగ్గరలో ఉండమని చెప్పారాయన. దీంతో ఈ హోమ క్రతువులో అప్పటికప్పుడు సోంబారీ బాబా చుట్టూ ఆవిష్కరించబడుతున్న ఒక అద్భుతమైన దృగ్విషయాన్ని సాక్షీభూతంగా తిలకించే అవకాశం భోలేకి లభించింది. ఒక్కొక్కసారి హోమజ్వాలలు సోంబారీ బాబా చుట్టూ ఎగజిమ్ముతూ ఉండేవి. అయినా అతనికి ఏమీ అయ్యేది కాదు. ఒక్కొక్కసారి కాలుతున్న కట్టెలు పేలి దాని నుంచి బొగ్గు ముక్కలు వచ్చి ఆయన ఒళ్ళో పడుతుంటాయి. వాటిని తన చేతులు ఖాళీగా ఉన్నప్పుడు, అగ్నికి నైవేద్యం ఇవ్వనప్పుడు వేళ్లతో తీసి హోమగుండంలో వేసేవారు. ఎలాంటి ఆటంకం లేకుండా ఆయన సాధన కొనసాగిస్తూనే ఉంటాడు. ఒక్కొక్కసారి హోమగుండంలోని వేర్వేరు మూలాల నుంచి రకరకాల రంగులతో మంటలు ఎగజిమ్మటాన్ని కూడా భోలే చాలాసార్లు గమనించాడు. ఒకసారి మధ్యాహ్నం హోమగుండం కార్యక్రమం అయిన తర్వాత భోలే మిమ్మల్ని మంటలు ఎందుకు కాల్చడం లేదు అని ఆశ్చర్యంగా అడిగాడు. అగ్ని దానంతట అదే మనల్ని ఎందుకు కాలుస్తుంది అని అడిగి, నేనే అగ్నిని, అగ్నే నేను, ఈ విశ్వమంతా అగ్ని వ్యాపించి ఉంది. మరి ఏదైనా అగ్ని వల్ల తగలబడుతోందా? అగ్ని వల్లే జీవ చైతన్యం సుస్థిరంగా కొనసాగుతోంది. అగ్ని దివ్య స్వభావాన్ని తెలియని వారు మాత్రమే భయపడతారు అని బదులిచ్చారు. భోలేకి సోంబారీ బాబా చెప్పిన చిక్కు సమాధానాలన్నీ అర్థం కాలేదు. కానీ అగ్ని అనేది మనలాగే మేధస్సుతో కూడిన దివ్య స్వభావం కలదని, కనీసం ఈ విశ్వమంతా అగ్ని నిండి ఉందని, కాంతి ద్వారా, వేడి ద్వారా వ్యాపించి ఉందనే విషయం అతనికి అర్థమైంది. కానీ సోంబారీ బాబా అన్నట్లు నేనే అగ్నిని, అగ్నే నేను అన్నమాట అర్థం కాలేదు. మొత్తానికి విషయం అర్థమైందనే ఆశతో భోలే మరో ప్రశ్నను సంధించాడు. ఒక్కొక్క సమయంలో జ్వాలలు
ఒక్కొక్క రంగుతో ఎందుకు ఎగజిమ్ముతూ ఉంటాయి? జ్వాలలు అగ్ని నాలుకలు, అవి 7. ప్రతి నాలుకకి దాని ప్రత్యేకమైన రంగు ఉంటుంది. నువ్వు అగ్నికర్మ మొదలు పెట్టే ముందు అగ్ని నాలుకలన్నింటినీ ఆవాహన చేస్తావు. ఆ తర్వాతే నీవు నీ హవిస్సులను వేయటం మొదలు పెడతావు. నీవు అర్పించే హవిస్సుల వెనుక ఉన్న లక్ష్యాలు, వాటి లక్షణాల్ని అనుసరించి వాటిని స్వీకరించటానికి ఒక విశిష్టమైన నాలుక ముందుకు వస్తుంది. నేను అగ్నికి సమర్పించే హవిస్సులన్నీ కూడా ఒకే లక్ష్యంతో, ఒకే లక్షణంతో ఉన్న వేర్వేరు సమయాలలో వేర్వేరు ప్రకృతి శక్తులను బలోపేతం చెయ్యటానికి అగ్నికి హవిస్సులు వేస్తూ ఉంటాను. అందుకే అప్పుడప్పుడు అగ్నిజ్వాలల రంగు మారుతూ ఉంటుంది. అగ్నికి సమర్పించే పదార్థాలు మన కర్మ చిహ్నాలని, వాటిని అగ్నికి బలి ఇవ్వడం ద్వారా మన కర్మలు అగ్నిలో సంస్కరింపబడుతున్నాయని, ఆ రకంగా అగ్నిక్రతువు మన ఆధ్యాత్మిక ఆచరణను బలోపేతం చేస్తోందని నేను అనుకున్నాను. అగ్నికి హవిస్సులు వేయడం ద్వారా ప్రకృతిని బలోపేతం చేస్తున్నామని నేనెన్నడూ అనుకోలేదు. నాకు అర్థం కానిది ఏమిటంటే, ప్రకృతి మనకన్నా శక్తివంతం, సర్వవ్యాపితం. అలాంటి ప్రకృతి మన మీద ఆధారపడుతుందా? ఈ సాలెగూడు లాంటి జీవ ప్రపంచంలో ప్రతిదీ ఒకదానితో ఒకటి మొత్తంగా సంబంధంలో ఉంటాయి. ఇతరుల ఆరోగ్యానికి, సంతోషానికి విడిగా మన ఆరోగ్యం, సంతోషం మనజాలదు. మన అంతర్గత శక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం బాహ్య ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. అలాగే బాహ్య ప్రపంచానికి మనం కూడా ప్రభావితులం అవుతాము. మన భౌతిక అవసరాలన్నింటి కోసం ఈ ప్రకృతి శక్తులపై ఆధారపడతాం. గాలి, జలం, అగ్ని వంటివి నిరంతరం మనకి అవసరమైన బలాన్ని సమకూర్చే శక్తులు. ఈ శక్తులు కనుక బలహీనపడితే మనం ఆరోగ్యంగా ఉండలేం. అలాగే ఈ ప్రకృతిలో సామూహిక మేధస్సు ఉంది. ఈ సామూహిక మేధస్సు బలహీనపడితే మన వ్యక్తిగత మేధస్సు కూడా గందరగోళానికి, అయోమయానికి గురై దిక్కులేనిదైపోతుంది. నువ్వు ఈ ప్రకృతిలో భాగం. ఈ ఆపద నుంచి నిన్ను నువ్వు రక్షించుకోవాలంటే ప్రకృతిని బలోపేతం చేయడమే ఉత్తమమైన మార్గం. ఈ కాలం పిల్లలు మీ జ్ఞానానికి బానిసలయ్యారు. సత్యాన్ని నేరుగా అనుభవంలోకి తెచ్చుకోవడం కన్నా దానిలోని సంకేతార్థాన్ని చూడటానికే ఇష్టపడతారు. అగ్ని ఒక సజీవ సత్యం, భూమికి, స్వర్గానికి ఒక అనుసంధానం. ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి పదార్థంలోనూ ఈ దివ్యమైన అగ్ని కొలువు తీరి ఉంటుంది. అది మన శరీరంలోని ప్రతి కణంలోనూ ఉంటుంది. మన ప్రతి చర్యకు అది సాక్షీభూతం. మన ఆలోచనలకు, మన మాటలకు, మన చర్యలకు అగ్నే మూల కారణం. ఇదే అగ్ని మన దేహానికి బాహ్యంలో కూడా ఉంటుంది. ఈ సృష్టిలో ఉన్న అగ్ని ప్రతి పదార్థంలోని ప్రక్రియలను, మార్పులను ప్రోత్సహిస్తుంది, నిర్వహిస్తుంది. మీరు మీ మానసిక రుగ్మతలను జ్ఞానాగ్ని ద్వారా నాశనం చేయగలరు. కానీ స్పష్టంగా కనపడే భౌతికమైన రుగ్మతల్ని భగభగలాడే మంటలోనే నాశనం చేయగలరు. అగ్ని అనేది దేనికో సంకేతం కాదు, మానవుడి స్వీయ సాక్షీభూత ఆధారిత వాస్తవం. మనం అనేక నామాలతో నిరాకారిగా ఉన్న దేవుడిని ప్రేమించడం ద్వారా, పూజించడం ద్వారా ఆత్మకు, శరీరానికి, భావోద్వేగాలకు బలాన్ని చేకూర్చుకున్నట్టే దేవుడు భూమిపై ఆవిష్కరించిన అగ్నికి నైవేద్యాన్ని సమర్పించడం ద్వారా మన ప్రేమని తెలియజేస్తాము. విశ్వమంతా వ్యాప్తి చెంది పరిణామ సూత్రాలను అమలు చేస్తున్న అగ్ని దివ్యానుభూతిని పొందడం అంటే దైవత్వాన్ని అర్థం చేసుకోవడమే. అదే అగ్నిని నేరుగా హోమగుండంలో ప్రత్యక్ష అనుభూతి పొందడం అంటే
మనల్ని మనం అర్థం చేసుకోవడమే, మనలోనే అగ్నిని సాక్షాత్కారం చేసుకుని ఆకస్మికంగా దాని ప్రకాశం నుంచి వెలువడిన పరమానందాన్ని పొందడం యోగ సాధన. బాహ్య ప్రకృతిలో అగ్నిని వెలిగించి దానికి నైవేద్యాన్ని సమర్పిస్తూ ప్రకృతి శక్తులను బలోపేతం చేయడమే యజ్ఞం. నీ స్వీయ సంతృప్తి కోసం యోగం ఆచరించు, కానీ నీలోనూ నీకు బాహ్యంగా ఉన్న ఉన్నతమైన నీ ఆత్మ కోసం, చైతన్య దీప్తి కోసం యజ్ఞాన్ని ఆచరించు. పరమాత్ముడు నిత్యం శివుని రూపంలో కైలాస శిఖరంపై యోగ సాధన ఆచరిస్తూ ఇంద్రుని రూపంలో త్రిలోకాలైన భూమి, స్వర్గం, ఆకాశంలోనూ యజ్ఞాలను నిర్వహిస్తున్నాడు. నువ్వు దేవుడితో ఉండాలి అనుకుంటే యోగ సాధన చేయిస్తూ దానితో పాటు యజ్ఞాలను కూడా ఆచరించు. భోలే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. తరువాతి రోజుల్లో సోంబారి బాబా మళ్ళీ మళ్ళీ చెప్పిన విషయాలు అతని మనసులో మారుమ్రోగటం వల్ల మారిపోయాడు. అతడు చారిత్రకమైన శివుడు కైలాసంలో నివసిస్తుంటాడని అనేక కథల్లో చదివాడు. కానీ వాటన్నింటినీ యోగుల జీవిత అనుభవాలను వ్యక్తీకరించే పురాణాలుగా మాత్రమే భావించాడు. అలాగే బహుదేవతలున్న వేద పురాణ గోపురంలో ఇంద్రుడు ఉన్నత స్థాయిలో ఉండే రాజు అనుకున్నాడు. ఇంద్రుడు రథం మీద కదులుతూ మెరుపులు, ఉరుములు సృష్టిస్తూ వర్షాన్ని కురిపిస్తాడని అనుకున్నాడు. కానీ గ్రీకు పురాణాలు మన పురాణాలతో పోల్చుకొని చదివిన తరువాత ఇంద్రుణ్ణి గ్రీకు దేవుడు జియాస్తో పోల్చుకున్నాడు. ఇంతవరకు ఇంద్రుడు సకల జీవుల చైతన్యానికి, మనసుకి కర్త అని, ఆ రకంగా అందరి దేవుళ్ల మీద అతడికి ఆధిపత్యం ఉందని, అతడే సకల శక్తుల అంతరాత్మలకి ప్రాతినిధ్యం వహిస్తాడనే అభిప్రాయాన్ని దృఢంగా నమ్ముతున్నాడు. అలాంటి ఇంద్రుడు నిత్యం ముల్లోకాలలో యజ్ఞం చేస్తున్నాడనే విషయాన్ని తనలో ఇముడ్చుకోలేకపోతున్నాడు. భోలే అవకాశం చూసుకుని, యజ్ఞం అంటే ఏమిటి, ఇంద్రుడెవరు, అతని యజ్ఞం ఎలా చేస్తాడు, మనం భాగంగా ఉన్న ఈ సృష్టిని అతను ఎలా ప్రభావితం చేస్తాడు అని అడిగాడు. స్వార్థాన్ని వదిలివేయటమే యజ్ఞం అన్నారు సోంబారి బాబా. ఇంకా ఇతరుల శ్రేయస్సు కోసం పనిచేయడమే యజ్ఞం. దయతో, నిస్వార్థంతో ఇతరులకు సేవ చేసే మార్గాలు కోకొల్లలు. కానీ బృహత్తరమైన ఈ సృష్టిని శాశ్వతంగా ఉంచేటట్లు దానికి సేవ చేయటం ఎంతో ఉత్తమమైన మార్గం. ఈ ప్రకృతి, దానిలోని పొందిక, సుస్థిరత, సమతూకం స్థిరంగా ఉండేటట్లు చేయడమే ఈ సృష్టికి మనం చేసే గొప్ప సేవ. సృష్టి సమతూకం దెబ్బతినేసరికి అన్ని రకాల జీవులు బాధల్లో చిక్కుకుంటాయి. పురాణ గ్రంథాల ప్రకారం పర్యావరణ సమతూకాన్ని దెబ్బతీస్తూ ఈ సృష్టికి విఘాతం కలిగించే వాళ్లే రాక్షసులు. ప్రకృతికి సేవ చేస్తూ దాని పర్యావరణాన్ని సంరక్షిస్తూ ఈ సృష్టికి సేవ చేసేవారే దేవతలు అన్నారు బాబా. సోంబారి బాబా ఇంకా చెప్పసాగారు. జీవులన్నీ ఆహారం మీద ఆధారపడతాయి. తిరిగి ఈ ఆహార గొలుసు వర్షం మీద ఆధారపడుతుంది. వర్షం ఉనికి మేఘాల మీద ఆధారపడుతుంది. మేఘాలు వాతావరణంలో వాటిని బలోపేతం చేసే అంశాలపై ఆధారపడతాయి. వాతావరణంలో బలోపేతం చేసే అంశాలన్నీ అగ్నిపై ఆధారపడతాయి. మన లోపల వెలుపల కూడా ఇదే చక్రం కొనసాగుతుంది. అంతిమంగా అన్ని రకాల జీవుల ఆరోగ్యం, శ్రేయస్సు అగ్నిపై ఆధారపడుతుంది. ఆ కారణం వల్లే అగ్ని అన్నింటికీ కేంద్ర బిందువు అన్నారు. భగవద్గీత, ఉపనిషత్తులలో యజ్ఞం గురించి భోలే తెలుసుకున్నాడు. కానీ వాటన్నింటినీ మామూలు వర్ణనలుగానే తీసుకున్నాడు. అతని ప్రాధాన్యత ఎప్పుడూ అగ్నిగుండంలోని అగ్నిని ధ్యానం చేసి దాని ద్వారా తాత్విక, ఆధ్యాత్మిక అనుభవాలు పొందడమే. నిజానికి అతడు అన్ని ఆచార క్రతువులను అంగీకరించడు.
నిజానికి అతడు అన్ని రకాల క్రతువులు, వాటిలో అగ్ని సాధన కూడా ఒకటి. ఇవన్నీ కూడా కేవలం ఆధ్యాత్మిక సార్థకత లోపించిన మతపరమైన వేడుకలుగానే తోచింది అతనికి. ప్రస్తుత సంభాషణల ద్వారా భోలేలో గూడు కట్టుకున్న లేనిపోని ఊహాగానాలన్నీ, మిథ్యా విశ్వాసాలన్నీ సోంబారీ బాబా తొలగించేశారు. భోలేకి సోంబారీ బాబా పట్ల నమ్మకం ఉంది. ఆయన చెప్పేదే విశ్వసించేవాడు. కానీ అతని జ్ఞానం మరింత విశ్లేషణని కోరుకుంటోంది. ఎవరన్నా వాతావరణాన్ని పోషించడం ద్వారా మొత్తం ఆహార ఆవరణాన్ని, దాని గొలుసుని అగ్నికి నైవేద్యం సమర్పించడం ద్వారా ఎలా పోషిస్తారో ఖచ్చితంగా తెలుసుకోవాలని ఉంది. అందుకే ఒకరోజు అగ్ని ఆరాధనే ఈ ప్రకృతి సేవకి అత్యుత్తమమైన మార్గం ఎందుకనే విషయం నాకిప్పటికీ అర్థం కాలేదు. అగ్నికి అంకితమిస్తున్న ఈ ధాన్యం గింజల్ని అవసరమైన వారికి ఎందుకు ఇవ్వకూడదు? సమయాన్ని మొక్కలు పెంచటానికి, హాస్పిటల్స్లో ఉన్న రోగులకు సేవ చేయటానికి కాకుండా గంటలకి గంటలు ఈ అగ్నికి నైవేద్యం చేయడం ఎందుకు? ప్రజలకు ప్రకృతి, పర్యావరణ రక్షణ ప్రాముఖ్యతను తెలియచేయకుండా అగ్నికి నైవేద్యం సమర్పించడం ద్వారా ఎక్కువ ఉపయోగం ఉంటుందని ఎలా చెప్పగలం? మానవులు తెలివైన వారే, కానీ స్వయం వినాశకారులు. మిగతా జంతువులలాగే వాళ్ళు బహుమతులకి, శిక్షలకి అనుగుణంగా నడపబడేవారే. పైపెచ్చు వాళ్ళు స్వార్థపరులు. సంతోషాలు సాధించాలనే కోరికతో గుడ్డివాళ్ళై క్షణికమైన ఆనందం వాళ్ళకి శాశ్వతమైన వ్యధ కలిగిస్తుందనే విషయాన్ని గమనించరు. అందుకే వాళ్ళు దేవుడి సలహాను పెడచెవిన పెట్టారు అని సోంబారీ బాబా వివరించారు. కొన్ని నగరాలు ప్రజలు గాలి పీల్చుకోలేనంతగా విపరీతమైన కాలుష్యంతో నిండిపోయాయని విన్నాను. ఆ నగరాలకి దూరంగా ఉండే ప్రజలు ఇదేం పట్టించుకోరు, ఎందుకంటే వాళ్ళకి ఏం కాదని నమ్ముతారు. కానీ ఈ భూమి ఏకీకృత జీవావరణ సముదాయం. ఈ కాలుష్య మూలకాలు వాతావరణంలో పోగు పడిపోవటం వల్ల మొట్టమొదట గాలి, మేఘాలు, పర్యావరణం కలుషితమవుతాయి. అవి కాలుష్యం అవ్వటం వల్ల వాటి జీవత్వం పోతుంది. దీనివల్ల వీటి మీద ఆధారపడే అన్ని రకాల జీవులు, మొక్కలు, జంతువులు, ఖనిజాలు అన్నీ నాశనమవుతాయి. గాలి, మేఘాలు భూగోళాన్నంతా ఆవరించి ఉండటం వల్ల ఏదో ఒక ప్రాంతం కాక మొత్తం భూమి చెడు ప్రభావానికి లోనవుతుంది. ఇక్కడ హిమాలయ పర్వతాలలో కూడా దెబ్బతిన్న ప్రకృతి సమతుల్యం స్పష్టంగా కనపడకపోయినా ఇక్కడి ధాన్యాల, వనమూలికల జీవత్వం క్షీణించటం మొదలైంది. కారణం భారత మైదాన ప్రాంతాలకి, హిమాలయాలకి వర్షాన్ని తెచ్చే మేఘాలు బంగాళాఖాతం నుంచి వచ్చేవి. ఉదాహరణకి కోల్కతా లాంటి నగరాల కాలుష్యంతోనూ బంగాళాఖాతం, హిమాలయాల మధ్య ఉన్న ప్రజల అంతర్గత పేదరికం వల్ల కాలుష్యం పెరిగి వాటి వల్ల కురుస్తున్న వర్షం కాలుష్యంతో కురవటం వల్ల ఇక్కడి పర్వత ప్రాంతాల నేలలోని సూక్ష్మ పోషక విలువలు క్షీణిస్తున్నాయి. దీనివల్ల ఇక్కడ పెరుగుతున్న కూరగాయల నాణ్యత తగ్గుతోంది. అలాగే ప్రజల ఆరోగ్యం కూడా తగ్గుతోంది. ప్రపంచం మొత్తానికి గాలిని, మేఘాల్ని రసాయన ఇంకా మానసిక విష పదార్థాలతో కలుషితం చేయవద్దని ఎలా చెప్పగలం? ఎవరు నీ మాట వింటారు? నువ్వు పిచ్చివాడివి కాదని ఎలా చెప్పగలవు? ప్రకృతి సమతుల్యాన్ని సంరక్షించాలంటే ప్రకృతి కాలుష్యాన్ని, దాని శక్తులను పునరుజ్జీవింపచేసే కార్యక్రమంతో మట్టి, నీరు, గాలి, అగ్ని కాలుష్యాలను నిర్వీర్యం చేయాలి. దీనికోసం పూర్వకాలంలో సాధువులు ఒక వ్యవస్థను కనుగొన్నారు. ఆ వ్యవస్థే యజ్ఞం. యజ్ఞంలో ప్రకృతి కాలుష్యాన్ని నిర్వీర్యం చేసి దాన్ని బలోపేతం చేసే పదార్థాలు ఉన్నాయి. అగ్ని మంత్రోచ్చారణ ద్వారా వాటిని సూక్ష్మశక్తిగా మార్చి మనం అనుకున్న ప్రాంతంలోకి పంపగలదు. అగ్ని ప్రక్రియ, సాధువుల దృఢ సంకల్పం,
మంత్రం ద్వారా ఉత్పత్తి అయిన సూక్ష్మ గ్రాహ్య శక్తి, అలాగే యజ్ఞం చేసే వ్యక్తి స్వభావం అన్నీ కలిసి ప్రకృతికి కొత్త జీవశక్తిని ఇస్తాయి. యజ్ఞం ద్వారా ఉత్పత్తి అయిన శక్తి మేఘాలకు ఒక టానిక్ లాగా పనిచేస్తుంది. దాంతో అవి స్వచ్ఛమైన వర్షాన్ని కురుస్తాయి. స్వచ్ఛమైన వర్షం ఆరోగ్యకరమైన పంటలను ఇస్తుంది. ఆ పంటలని వినియోగించే వారి ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యకరమైన వ్యక్తులు ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మిస్తారు. నువ్వు ఆరోగ్యకరమైన సమాజంలో ఉంటే నీ ఉన్నత లక్ష్యాలను నెరవేర్చుకోవటానికి అడ్డొచ్చే అడ్డంకులు చాలా తక్కువగా ఉంటాయి. గీతలో ఏం చెప్పారో గుర్తుంచుకో. యజ్ఞ సూత్రాలను అనుసరించి కర్మని ఆచరించని వారు నిస్సారమైన జీవితం గడుపుతారు. వారి పనులకు ఒక లక్ష్యము ఉండదు, వాటికి కోరుకున్న ఫలితాలు లభించవు. యజ్ఞం వల్ల మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్, ఆ గాలి కలుషితం కాకుండా ఎలా ఉంటుంది అనే దానికి భోపాల్ సంఘటనని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. డిసెంబర్ 3, 1984లో దాదాపు 500,000 పీపుల్ ఉన్న ఏరియాలో, మధ్యప్రదేశ్లో ఈ భోపాల్ గ్యాస్ సంఘటన జరిగింది. లీక్ అయిందనమాట భోపాల్ గ్యాస్. అందులో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది ఎన్నో రకాల ప్రాబ్లమ్స్, అంటే రేడియేషన్కు గురై. కానీ వారందరిలో ఒక్క కుటుంబం మాత్రం ఏ రకమైన ప్రమాదం లేకుండా బయటపడింది. వారే శ్రీ సోహన్ లాల్ ఎస్ ఖుష్వాహా. వారు 1971 నుంచి కూడా ఈ ఆవు నెయ్యితో, అన్ని రకాల మూలికలతో వారు అగ్నిహోత్రాన్ని నిర్వహించేవారు వాళ్ళ ఇంట్లో. కాబట్టి చుట్టంతా కూడా వినాశనం జరుగుతున్న వాళ్ళ ఇంట్లో పాయిజనస్ గ్యాస్ అనేది ఎంటర్ అవ్వలేకపోయింది, వాళ్ళని ఏమీ చేయలేకపోయింది అనేసి చెప్తారు. వారు ఒక్కరే సర్వైవ్ అయిన ఫ్యామిలీ అనమాట అక్కడ, ఏ రకమైన బ్యాడ్ ఎఫెక్ట్స్ లేకుండా. ఈ ఎగ్జాంపుల్ని బట్టే మనకు తెలుస్తుంది అగ్ని ఆరాధన అనేది మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది. భోలే సోంబారి బాబాతో 1 నెల ఉన్నాడు. ఈ నెల రోజుల సమయంలో ఇంద్రుడిని దేవతల రాజని ఎందుకంటారో తెలుసుకున్నాడు. ఇంద్రుడు వర్షాలకి ఆధిపత్యం వహిస్తాడు. ఈ భూమి మీద ఉన్న జీవం పూర్తిగా వర్షం మీద ఆధారపడి ఉంటుంది. అతని చైతన్యంతోనే అన్ని శక్తులు సమాహారమై భూమిపై వర్షాలు పడతాయి. జీవులకు ప్రాణాధారమైన నీరు అందుతుంది. ఇతర దేవతామూర్తుల ముందు నిలచి వాళ్ళ అంతర్గతాన్ని సఫలీకృతం చేసే దళ నాయకుడు ఇతనే. ఇంద్రుడిని రుద్రుడనే పేరుతో కూడా పిలుస్తారు. రుద్రుడంటే బాధల, సంతోషాల జల్లులను వెదజల్లేవాడు. యజ్ఞాలు జరుగుతుంటే అతను సంతోషాల జల్లులను కురిపిస్తాడు. ప్రజలు బద్ధకంతో, నిర్లక్ష్యంతో, కుటిలత్వంతో వ్యవహరించటం మొదలుపెట్టినప్పుడు ప్రజలను బాధల జల్లులతో తడుపుతాడు. అందుకే కొంతమందికి ఇంద్రుడు కరుణాతరంగుడుగాను, మరికొంతమందికి భయంకరుడుగాను కనపడతాడు. గీతలో కూడా చెప్తారు, యజ్ఞం వల్లే అగ్నిదేవుడు ఆ యజ్ఞంలో సమర్పించిన దాన్ని, ఆ ఫుడ్డును తీసుకుని వెళ్ళి దేవతలకు ఇచ్చినప్పుడు దేవతలు వర్షాన్ని కురిపిస్తారు. వర్షాన్ని కురిపిస్తేనే మనకు మళ్ళీ పంటలు పండటం, ఆ వనమూలికలు అవన్నీ పెరుగుతాయి. అవి పెరిగితేనే మళ్ళీ యజ్ఞం చేయగలం. యజ్ఞం చేస్తేనే ఇంద్రుడు వాళ్ళకి ఫుడ్ అంది, వాళ్ళు సంతోషపడి వర్షం కురిపిస్తారు. ఇలా మన మీద వారు, వారి మీద మనము ఆధారపడి ఉంటాం. ఇదంతా కూడా ఒక చక్రంలా, సైకిల్ లాగా జరిగే ప్రక్రియ అన్నమాట. సోంబారి బాబాతో భోలే ఉండటం వల్ల సామాజిక ఆచారాలు, మూఢనమ్మకాలు, పిడివాదాలు అన్నీ శాస్త్రీయ యజ్ఞ ప్రక్రియల్లో కలిసిపోయాయని, దాంతో వేదకాలంలో ఋషులు చెప్పిన శాస్త్రీయ యజ్ఞయాగాదులు అంతరించిపోయాయని తెలుసుకున్నాడు. నిస్సారమైన జ్ఞానంతో బ్రాహ్మణులు వేద మూలాలలో తెలియచేసిన యజ్ఞకర్మని విడదీశారని, హిందుత్వం కేవలం దాని శవాన్ని మాత్రమే మోసుకొని వెళ్తోందని, అందుకే వేద ఋషుల సంతానం తీవ్ర బాహ్యాభ్యంతర దారిద్ర్యంతో కలత చెందుతున్నారనే విషయం తెలుసుకున్నాడు. వేద సారమే
సోంబారి బాబా రూపమని భోలే గ్రహించాడు. ఆయన దేన్ని బోధించరు, కేవలం చేసి చూపిస్తారు. అతని దగ్గరికి వచ్చే వాళ్లలో చాలామంది అమాయకులు, రైతులు, చిన్న వ్యాపారస్తులు, చేతివృత్తి పనివారు వస్తుంటారు. అప్పుడప్పుడు కవులు, రచయితలు, ఉపాధ్యాయులు కూడా వస్తుంటారు. ఆయన చేతిలో కనీసం ఒక్క పుస్తకం కూడా ఉండదు. ఆయన ఎలాంటి ప్రసంగాలు చెయ్యరు. ఒక్క విద్యార్థి కూడా ఆయన దగ్గర చదువుకోవటానికి ఏనాడు రాలేదు. సోంబారి బాబా స్వామీజీ వెళుతున్న రోజు లోపల అగ్నిని సేకరించు, వెలుపల అగ్నిని పూజించు అని దీవించారు. కృతజ్ఞతతో భోలే శిరస్సు వంచి, నా అంతట నేను యజ్ఞం నిర్వహించవచ్చా అని అడిగాడు. దానికి సోంబారి బాబా, మొదట నీలోని అగ్నిని మేల్కొల్పుకో, నువ్వు పరివర్తన చెందు. ఉపనిషదగ్నిని సాధువు తన తలపై ఎలా అవధరిస్తాడో ఆ విధం నేర్చుకో. నీలో నిద్రాణమై ఉన్న అగ్నిని బాబాజీ అగ్నిరవ్వలతో మేల్కొల్పుతారు. ఒక గుహ నుంచి మరో గుహకు ఆ అగ్నిని ఎలా తీసుకువెళ్లాలో బాబాజీ నేర్పుతారు. లక్షలాది గుహలు, మానవ హృదయాలు చీకటిలో మునిగిపోయి ఉన్నాయి అని బదులిచ్చారు. అపార జ్ఞాన సంపదతో కూడిన ఈ ఆశీర్వాదంతో భోలే గడ్వాల్ హిమాలయాలలో పేరొందిన చంద్రబాబాని, శక్తి మందిరంలో ఉన్న తన గురువుని కలుసుకోవటానికి తిరిగి వెళ్ళాడు. సమయం చూసుకుని భోలే సోంబారి బాబాతో తన అనుభవాల గురించి బాబాజీకి వివరించారు. ఆయన భోలే పురోగతి చూసి సంతృప్తిగా నవ్వారు. తనేం నేర్చుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టమని భోలేతో చెప్పారు. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనే మీమాంసలో ఉండిపోయాడు భోలే. ఎందుకంటే అతడు బాబాజీ దగ్గర, మరికొంతమంది సాధువుల దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. గుడారి బాబా దగ్గర నేర్చుకున్న ఆధునిక శ్వాస పద్ధతులతో కూడిన హఠయోగం, తన గురుభ్రాత స్వామి శివానంద నుంచి వేదాంత పద్ధతిని అనుసరించిన స్వీయ ప్రతిబింబ యోగం, అఘోరీ బాబా నేర్పిన నాభి ధ్యాన యోగం, సోంబారి బాబా నేర్పిన అగ్ని కర్మయోగం, ఇన్ని ఉన్నాయి. సాధన మొదలు పెట్టాలంటే వీటిల్లో ఎక్కడి నుంచి ప్రారంభించాలి, వాటన్నింటినీ ఎలా సాధన చేయాలి, ఈ ప్రశ్నలన్నీ భోలేని చుట్టుముట్టాయి. అదే విషయాన్ని భోలే బాబాజీని అడిగాడు. దానికి బాబాజీ నాభిని కేంద్రంగా చేసుకుని ధ్యానం చేయమన్నారు. సాధన పూర్తయిందని తాను చెప్పే వరకు కుమావు హిమాలయాల్లో హల్దావని ప్రాంతంలో గల సితాబని గుహలో ఉండమన్నాడు. ఎక్కువ సామాగ్రి తీసుకువెళ్లకు. 2 జతల బట్టలు, 1 దుప్పటి, నీటి కుండ, భిక్షాపాత్ర, గుహలో హోమం కోసం ఓ గుడ్డలి ఉండాలి. ఎవరితోనూ స్నేహ సంబంధాలు పెట్టుకోకు. వేకువ సమయంలో లే, కూర్చుని శరీరంలో అగ్నికి కేంద్రస్థానమైన నాభిపై దృష్టి కేంద్రీకరించి ధ్యానం మొదలుపెట్టు. నీ నాభి మధ్య భాగంలో అగ్ని ఉందనే స్పృహ తప్పుతుంటే ఆ సమయంలో మెల్లిగా కళ్ళు తెరు. ఎదురుగా ఉన్న హోమగుండంలోని అగ్నిని చూడు. కళ్ళు మూసుకో. ఆ దృశ్యాన్ని నీ నాభి కేంద్రంలో ప్రతిక్షేపించు. ఇది మంత్రం. నీ ధ్యాన సమయంలో ఈ మంత్రాన్ని గుర్తుంచుకో. ప్రతిరోజు మధ్యాహ్నం నీ భిక్షాపాత్రతో దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళు. దొరికిన భిక్షతో తృప్తిపడు. సాధనా కాలమంతా ఎవరి మీద, దేని మీద ఆధారపడకుండా ఉండాలి అని బాబాజీ భోలేకి చెప్పి సీతాబని గుహకి పంపించారు. ఇక వారి సాధన ఎలా సాగుతుందో నెక్స్ట్ భాగంలో తెలుసుకుందాం. నమస్తే.